ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం, ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదామండి మనం. ఎటకెలకు సీఎం రేవంత్ రెడ్డి అయితే గుడ్ న్యూస్ అయితే అందించారట. ఈ విషయాలకు సంబంధించి ఏదైతే మనకు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే త్వరలోనే మల్టీపర్పస్ హెల్త్ కార్డులు అయితే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అంటే ప్రస్తుతానికి హెల్త్ కార్డులు డిజిటలైజేషన్, ఆరోగ్య స్కీములు, దవాఖానలో ఓపీ రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగపడేలా కూడా యూనిక్ నెంబర్తో ఈ కార్డులు ఇచ్చేందుకు కూడా అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారట. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఈ కార్డును అయితే వర్తింపజేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని కూడా వెల్లడించారనమాట. ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ప్రకటించారు. ఇందుకు తగ్గట్టుగానే హెల్త్ రికార్డు డిజిటలైజేషన్ కోసం బడ్జెట్లో ఏదైతే 200 కోట్ల కేటాయించారు. ఇక కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంట్లు ఆరోగ్యశ్రీ కూడా ఉంది కాబట్టి ఆరోగ్యశ్రీ పునర్జీవం పోసేందుకు ఇటీవల ప్యాకేజీ ధరను 20% కూడా పెంచారు. రేషన్ కార్డు లేకపోవడం చాలా మంది దూరం అవుతున్న ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ రేషన్ కార్డు లింకును తొలగించి కొత్తగా 163 రకాల ప్రొసీజర్ స్కీమ్లు కూడా చేర్చడం జరిగిందనమాట. దవాఖానలకు లింకు, స్టేట్ హెల్త్ ప్రొఫైల్ పేరిట హెల్త్ రికార్డు డిజిటలైజేషన్ కోసం గత సర్కార్ ప్రయత్నించి అయితే ములుగు సిరిసిల్ల జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించారనమాట. రకరకాల టెస్టులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే 2 రకాల కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. ఒకటి ఆరోగ్యశ్రీ కార్డులు ఇప్పటికే ఉన్నాయి కదా, వాటి ప్లేస్లో యూనిక్ ఐడెంటిటీ సంబంధించి స్మార్ట్ కార్డు రూపంలో ఒకటి హెల్త్ ప్రొఫైల్ కార్డు సంబంధించి ఒక కార్డు అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇవ్వబోతున్నారు. ప్రతి వ్యక్తికి యూనిక్ నెంబర్, ఇప్పుడు ఆధార్ కార్డు ఎలాగో ఇక కార్డు మాత్రం మన ఏటీఎం పిన్ కార్డు లాగా ఇవ్వబోతున్నారట. ఇక రెండవది వచ్చేసి మనకు కొత్తగా రేషన్ కార్డులు కూడా జారీ చేయబోతున్నారు. అదే సమయంలో కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వనున్నారట.